ఆగస్టు 31వ తేదీ లోపు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు. ఈ పరిహారం చేయండి చాలు, మీకు ధనవర్షం కురుస్తుంది. ఆగస్టు 31వ తేదీ లోపు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి, మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ కన్యా రాశి వారు ఇప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని ఇప్పుడు కూడా వీరు చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతో వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వీరు చాలా గౌరవాన్ని అందిస్తారు. అయితే అనవసరమైన విషయాల్లో మాత్రం వీరు అసలు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అనేది అందుతుంది. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆగస్టు 31వ తేదీ లోపుగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అలాగే వారు ఏ విధమైన పరిహారాలు కూడా పాటించాలి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా వీరికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, సంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అష్టలక్ష్మి స్తుతి చాలా మంచిది. శుభయోగాలు ఉన్నాయి. ఉన్నతమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గిట్టని వారు తప్పుదోవ పట్టించవచ్చు. ఆలోచించి ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరిచేరవు. దత్తాత్రేయ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలని అందిస్తాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు ఎటువంటి పరిహారాలను ఆచరించాలి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనమైతే తెలుసుకుందామండి. కన్యా రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఈ పరిహారం చేసినట్లయితే మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఏడాది సంవత్సరం పొడవునా కూడా మీరు దుర్గా చాలీసా లేదా సప్తసతి పఠించాలి. వినాయకుడికి క్రమం తప్పకుండా దుర్గా సమర్పించాలి. దీంతో మీ మనసులో చాలా సంతోషం అనేది కలుగుతుంది. మీరు రుద్రాక్షను ధరించాలి అని అనుకున్నట్లయితే కనుక 9 లేదా 10 ముఖాలు ఉండే రుద్రాక్షలను ధరించడం వలన చాలా ప్రయోజనకరంగా కూడా కనిపిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారు ఎటువంటి పరిహారాలను ఆచరించాలి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, గ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కూడా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది తిరుగనేదే లేదట. ఈ రాశి వారు కూడా ఈ సమయంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి కూడా మనం చూసేద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి ఏడాది పొడవునా శనిదేవుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణం చేత మీరు ఆరోగ్యం, విద్య, ఇతర రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా గురుడు ఈ రాశి నుండి 9వ స్థానం నుండి వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు అయితే వీరికి కలగబోతూ ఉన్నాయి. అయితే రాహుకేతువుల ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ప్రభావాలను తగ్గించడంలో
గురువు మీకు సహాయపడతాడు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయి, పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి 8వ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా కూడా ఒత్తిడి కలిగి ఉంటారు. మీ పెండింగ్ సమస్యలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఈ కాలంలో మీరు డబ్బు కూడా తిరిగి పొందాలనే ఆశ మీకు పుడుతుంది. శనిదేవుడు 6వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో కన్యా రాశికి చెందినటువంటి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు బ్యాంకు రుణాన్ని కూడా తిరిగి చెల్లించడంలో ఏడాది విజయం సాధిస్తారు. కొన్ని పాత వ్యాధుల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు. గ్రహాలకు రాజుగా పరిగణించేటటువంటి సూర్యుడు గురుడితో కలిసి సంచారం చేసే సమయంలో ఈ రాశి నుండి 8వ స్థానంలో కలయిక అనేది జరగనుంది. ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్యా రాశికి చెందినటువంటి వారికి విశేషమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. విదేశాలలో పనిచేసేటటువంటి వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారు పదోన్నతి పొందుతారు. కుజుడు ప్రభావంతో గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు మార్చి 15న శత్రువుగా పరిగణించి శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేసి ఈ రాశి నుండి 6వ స్థానంలో కుజుడి యొక్క కలయిక అనేది జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్యమైన ప్రణాళికలు రూపొందిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేయవచ్చు. మీ అప్పులు కూడా పెరగవచ్చు. శని కుజుడి సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోవద్దండి. ఎవరికి కూడా డబ్బులు కూడా ఇవ్వకూడదు. ఈ రాశి వారికి ఈ రాశి నుండి 7వ స్థానంలో రాహువు సంచారం చేయడం చేత ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే వ్యాపారులకు కూడా కొంత పురోగతి మార్గం సులభం అవుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరం లేదండి. మీ భాగస్వామ్యంతో ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలోచనాత్మకంగా కొనసాగాలి. శుక్రుడి ప్రభావం కారణంగా ఈ రాశి నుండి శుక్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో రాహువు శుక్రుడి యొక్క కలయిక జరుగుతుంది. ఈ కారణం చేత మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు. మీ కోరికలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర వ్యక్తుల జోక్యంతో మీ యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు కూడా కలగవచ్చు. కేతువు ప్రభావంతో కన్యా రాశి వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మతపరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికత మీ జీవితంలో ప్రవేశించే అవకాశము ఉంటుంది. కేతు ప్రభావంతో సీజనల్ వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. మీ జీవితంలో ప్రేమ సంబంధాల విషయంలో కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. శని రాహువు గ్రహాల ప్రభావంతో మీరు కుటుంబ సభ్యులకు ఇష్టం లేని ప్రేమ వివాహాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత విభజన ఉంటుంది. మీరిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే 2024లో చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కెరియర్ వ్యాపార పరంగా కూడా చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. మీకు పురోగతి కూడా సాధించేందుకు అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు అంకిత భావంతో పనిచేస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి దిగుమతి కూడా వస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు మీరు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.